సర్దార్ జమలాపురం కేశవరావు గారు, బొమ్మకంటి సత్యనారాయణ గారు, రామచంద్రరావు గారు, శీలం సిద్ధారెడ్డి గారు, ఆయితం వెంకటేశ్వర్లు గారు, నల్లమల గిరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు, మహమ్మద్ రజబ్ అలీ గారు లాంటి వాళ్ళు, వెంగళరావు గారు లాంటి వాళ్ళు అనేక మంది ప్రముఖ పాత్ర పోషించారు. ఖమ్మం ప్రాంతం నుండి ఇమ్రోజ్ ఉర్దూ పత్రిక ఎడిటర్ అయిన షోయబుల్లా ఖాన్ గారు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా కడమెత్తి రజాకార్ల చేతుల్లో అసూలు బాసిన ఇలాంటి ఎందరో త్యాగదల ఫలితంగా నిజాం సంస్థాన భారత్ సమాఖ్యలో ప్రజాస్వామ్య పాలనలో భాగమై ఈరోజు స్వాతంత్ర పరాలలో ప్రజాస్వామ్య యొక్క ఫలితాలను మనం అందరం అనుభవిస్తా ఉన్నాం. ఇట్టి అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 15 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రజల ఆకాంక్షలను పరిడవిల్లినట్లుగా నిర్వహిస్తుందని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం.